హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారం. సో ఇవాళ మళ్ళీ వారాహి పూజ డే 2 అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో మా బంగారు తల్లి అయితే డే 2 కోసం అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చేసింది. ఏమా సో మా బంగారు తల్లి చూడండి, ఇక్కడ డే 2 కోసం అయితే ఫ్లవర్స్ మేము బయట నుంచి హార్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చేసాము. షల్ ఐ స్టార్ట్ బేటా? స్టార్ట్. డన్. ఓకే. జయ హో వారాహి చెప్పు. జయ హో వారాహి, జయము జయము వారాహి. సో వారాహి పూజ కోసం అయితే మేమైతే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చామండి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాము. దేవుడికి పెడదాం తల్లి, తినిపోను ఫస్ట్. సో ఇంకా తనకు ఆకలి వేస్తుందని యాపిల్ అయితే తినడం జరుగుతుంది. డే 2 కోసం అయితే మేము ఫ్లవర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవైతే ఇక్కడ యుఎస్ లో ఉంటాయండి. యుఎస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. మన దగ్గరనేమో వైట్ కలర్ లో ఉండి వాటిని ఏమంటారో మీకే ఐడియా ఉంటది. లైక్ మద్రాస్ మల్లెపూలు అంటారు మా ఏరియా సైడ్ అయితే. మరి ఇట్లానే ఉంటాయి కానీ ఇవి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. గుచ్చూరుగా ఎంత బాగుంటాయో అసలు చూడడానికి చాలా బాగుంటాయి. చూపి తల్లి, ఎంత బాగున్నాయి అనమాట. యా. సో ఈ ఫ్లవర్స్ అలాగే ఒక్క రోజ్ ఫ్లవర్ కొంచెం తెంపొద్దు అనుకున్నది, తెంపిన. అండ్ నిన్న తెంపిన పూలల్లో ఇట్లా ఉన్నాయి అనమాట 2-3. సరేలే ఉండని అని ఉంచేసినాం. జేజకు పెట్టేద్దాం. ఇంకా జేజకు ఫ్లవర్స్ పెట్టి నేను నిన్ను పిలుస్తలే, సరేనా? సో నిన్న తీసిన ఇవాళ పూజ స్టార్ట్ చేసే ముందు ఇవైతే మొత్తం తీసేద్దామండి. తినిపోతుంది. ఓకే, ఇవన్నీ అయితే తీసేస్తున్నాము. తీసేసి ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకున్నాము. ఓకే, ఊద కూడా తీసేస్తాం అన్నమాట. ఇది తాగుపో. పానకం తాగుపోతాను. జేజ ప్రసాదం తాగు, కూర్చొని తాగుపో. సో ఇది అనమాట. నిన్న కొద్దిగా తాగాము, ఇవాళ మిగిలిందనమాట. తీసి మళ్ళీ కొత్తగా పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇది వచ్చేసి ప్రసాదము ఇవన్నీ తీసేసాము. ఇంకా రిమైనింగ్ అయితే అట్లనే ఉంచినాం అనమాట. అదే విధంగా మళ్ళీ ఫోటో అయితే సేమ్ ఫోన్లోనే పెట్టుకున్నామండి. సో ఇవి ప్రసాదం అయితే తింటాను. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఇట్లనే స్టోర్ చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత కవర్లో కట్టేసి, లైక్ ఇంకా ఇక్కడ మనకి బాయి అట్లా అయితే ఉండదు కదండి, జస్ట్ వాటర్లో వదిలినట్టు వదిలి ఇంకా డస్ట్బిన్లో వేస్తాం అన్నమాట మేమైతే. సో మరి ఇంకా స్టార్ట్ చేద్దాము పూజ అయితే. డే 2 పూజ. తాగుతుంది. డే 2 పూజ కోసం అయితే ఇలా చేస్తున్నామండి. 10 days ఉంటుందంటే నేనైతే రెడీ అయిపోయాను. సో ఇవాళ అయితే శారీ వేసుకోలేదు, జస్ట్ డ్రెస్ అయితే వేసుకున్నాను, ఒక న్యూ డ్రెస్ ఉంటే. ఇంకా మనం బొట్టు పెట్టేసుకొని అమ్మవారికి స్టార్ట్ చేసుకుందాము. సంథింగ్ ఇది టచ్ స్క్రీన్స్ కదా, ఏదో పోతుంది అనమాట. బొట్టు పెట్టడం అంట. అమ్మవారికి బొట్టు పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకుందాము. తాగు మమ్మీ నువ్వు. వారాహి దేవి అమ్మవారికి జై. జయము జయము వారాహి దేవి అమ్మ తల్లి. వారాహి దేవి ఓం శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు.
ఓం శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ వారాహి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ వారాహి దేవి 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 అనుగ్రహ ప్రాప్తిరస్తు. 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 సో నిన్న మనం వస్త్రంగా పెట్టుకోవడానికి లాస్ట్ డే పెడదామని చెప్పేసి నిన్నైతే పెట్టుకోలేదండి. నేను అయితే వస్త్రయుగ్మం చేసుకోమని చెప్పారు కదా, అందుకని చెప్పి నా దగ్గర అయితే పత్తి లేదు, నేను ఒత్తులనే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఓం వారాహి దేహి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ వారాహి దేహి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ వారాహి దేహి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ వారాహి దేహి శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. 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 మమ్మీ నువ్వు అను, అమ్మవారిని పిలువు. శ్రీ వారాహి అమ్మ శ్రీ వారాహి దేహి శ్రీ వారాహి దేవి అమ్మా శ్రీ వారాహి దేవి తల్లి కరుణించు తల్లి, దయచూపు తల్లి. అమ్మా మంచిగా నిద్రపోవాలంట, మంచిగా నిద్రపోవాలంట. అమ్మా అమ్మా వారాహి దేవి అమ్మా వారాహి దేవి అమ్మా వారాహి దేవి అమ్మా వారాహి దేవి. శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. 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 శ్రీ వారాహి దేవి శ్రీ వారాహి దేవి అమ్మ తల్లి వారాహి దేవి
అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ వారాహి దేవి అమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ వారాహి దేవి నమః. 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 సో ఇది డే 1 వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. మీరు కనుక చూడకపోతే ఒకసారి మన డే 1 పూజ కూడా చూడండి. సో యా మనకున్నంతలో నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట. ఎవరైనా అంతే, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు పూజ చేసుకోవడంలో తప్పు లేదు కదా. సో మనకు అన్ని ఫెసిలిటీస్ అనేది కొన్ని ఎక్కడ అంటే మనం ఎన్ని సప్త సముద్రాలు దాటినా అంటే మన ట్రెడిషన్ని మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ కూడా. అంటే మన పిల్లల న్యూ జనరేషన్కి కూడా మనం అదే నేర్పించాలండి డెఫినెట్గా. అంటే మనం ఎంత పొజిషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా మన ట్రెడిషన్ని మాత్రం మర్చిపోవద్దు అని మనం ఒక్క పిల్లలకు చెప్పామనుకోండి. అంటే మన ట్రెడిషన్స్ అనేటివి ఏంటి అంటే వాళ్ళు ఈవెన్ మనం మైండ్ని కూడా డైవర్ట్ చేస్తాయండి సమ్ టైమ్స్. నేను నమ్ముతాను ఆ విషయంలో. మరి మీరు ఎంతమంది అట్లా నమ్ముతారో నాకు తెలియదు. బట్ యా అది అన్నమాట. ఓం జయ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అమ్మా శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం జయ శ్రీ వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. వారాహి దేవి శ్రీ వారాహి దేవి నమః. 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 శ్రీ వారాహి దేవ్యే నమః. అవును తల్లి. శ్రీ వారాహి దేవ్యే నమః. 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 ఓన్ తల్లి బొట్టు పెట్టాలా? పెడతా. చూడు ఇక్కడ చిన్న పెట్టాలా? వారాహి దేవ్యే నమః. శ్రీ వారాహి దేవ్యే నమః. శ్రీ వారాహి దేవ్యే నమః. శ్రీ వారాహి దేవ్యే నమః. అమ్మవారికి మొక్కుతండి. అక్షింతలు. అమ్మా తల్లి జై శ్రీ వారాహి దేవికి జై.
जय श्री वाराही देवी के जय। ओम श्री वाराही देवी अनुग्रह प्राप्तिरस्तु। ओम जय श्री वाराही देवी अनुग्रह प्राप्तिरस्तु। తను కూడా పూజ చేస్తుంది అన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్. షుడ్ బి రైట్ హ్యాండ్. ఎస్. ఏయ్ అమ్మవారికి మొక్కు అమ్మా, అమ్మవారికి మొక్కు అమ్మా. చెప్పు అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఉపశాంతయే. అమ్మా దుర్గమ్మ తల్లి కరుణించు తల్లి, మంచిగా కాపాడు తల్లి, బంగారు తల్లి మంచిగా నిద్రపోవాలి. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. గంట కొట్టాలి, నువ్వు గంట కొట్టాలి. శ్రీ వారాహి దేవ్యే నమః. శ్రీ వారాహి దేవి నమః. తను చూడండి, నేను శ్రీ వారాహి దేవ్యే నమః నమః అని చెప్తుందన్నమాట. తనకు అన్ని గుర్తుంటాయి అన్నమాట, అమ్మవారి పాటలు అన్ని. సో ఒక్కసారి చూస్తే తను ఖచ్చితంగా చేస్తుంది అనమాట. శ్రీ వారాహి దేవియే నమః. శ్రీ వారాహి దేవి నమః. శ్రీ వారాహి దేవి నమః. తల్లి ఇవే నీకు మా మంగళహారతులు తల్లి, అందుకో అమ్మా. అమ్మా మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి. మమ్మల్ని చల్లగా చూడండి తల్లి. అమ్మ నటరాజస్వామికి మొక్కాలి. కరెక్ట్. ఎస్ కరెక్ట్. ఇవాళ నటరాజస్వామికి మొక్క అమ్మ. నటరాజ్ అమ్మ వారాహి దేవి. ఓం శ్రీ వారాహి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి. ఓం శ్రీ వారాహి దేవి. ఓం శ్రీ వారాహి దేవి. కాలుతో తల్లి జాగ్రత్తగా ఉండాలి. ఓం శ్రీ వారాహి దేవి. ఓం శ్రీ వారాహి దేవి. తండ్రి అందరికి మొక్కుతుందా ఇక్కడ. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః. గోమాత విఘ్నేశ్వర తండ్రి అష్టలింగాలు అనుగ్రహించండి తల్లి. ముక్కోటి దేవతలు కొలువైన గోమాత అమ్మ తల్లి కరుణించు తల్లి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ అనుగ్రహ ప్రాప్తిరస్తు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. ఓం శ్రీ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్. ఓం శ్రీ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్. గురు దత్తాత్రేయ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓకే చాలు, మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. నటరాజస్వామి తండ్రి కరుణించు తల్లి. నటరాజస్వామి తండ్రి కరుణించు తల్లి. షిరిడి సాయిబాబా అమ్మ దుర్గమ్మ అమ్మల గమ్మ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ పెద్దమ్మ మాయమ్మ తల్లి కరుణించు తల్లి. విఘ్నేశ్వర లక్ష్మీదేవి సరస్వతీదేవి కరుణించు తల్లి అమ్మ. శ్రీశైల మల్లికార్జున సాక్షి గణపతి భ్రమరాంబిక అమ్మ అనుగ్రహించు తల్లి. స్వామినారాయణ్ విఘ్నేశ్వర తండ్రి పార్వతీ తనయుడ గౌరీ తనయ విఘ్నేశ్వర కరుణించు తల్లి. అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వర. నటరాజస్వామి కరుణించు తల్లి. లక్ష్మీనారాయణ అష్టలక్ష్ములారా ఆది లక్ష్ములారా ఆది దేవతలారా గజలక్ష్మి సంతాన లక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం నమో సత్యనారాయణ స్వామియే నమః. ఓం నమో సత్యనారాయణ స్వామియే నమః.
వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. పద్మావతి అల్వేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. తండ్రి ముక్కోటి దేవతల్లారా, గ్రామ దేవతల్లారా, అష్టదిక్పాలకుల్లారా, పంచభూతాల్లారా, ఆది దేవతల్లారా అనుగ్రహించండి తండ్రి. అమ్మా తల్లి వారాహి దేవి తల్లి కరుణించు తల్లి. అమ్మా దిగు ఇక్కడ తల్లి, దిగు. తిను అక్షింతలు తినొద్దు బంగారు తల్లి, వెయ్యాలి. మొక్కు హారతి తీసుకో, కాలుతుంది, జాగ్రత్తగా తీసుకోవాలి. జయము జయము మమ్మ వారాహి దేవి, జయము జయము తల్లి నీకు వారాహి. ఇవే మా నీరాజనములు వారాహి. శ్రీ వారాహి దేవి నమః. జయము జయము వారాహి దేవి, ఇవే మాకు నీరాజనములు దేవి. జయము జయము వారా దేవి, ఇవే మాకు నీరాజనములు దేవి. తల్లి ఓకే చదువుతావా? గుడ్ జాబ్. సో ఇలా అన్నమాట నేను పూజ చేస్తుంటే తను కూడా చైర్ వేసుకొని పైనకి ఎక్కి ఇప్పుడు సాయిబాబా బుక్ చదువుతాను అని చెప్పి తీసుకొని చూస్తుంది. ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇవాళ. సో ఈ వీడియో కూడా ఇంకా మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇది పెద్ద సాయిబాబా, పెద్ద సాయిబాబా, పెద్ద సాయిబాబా, పెద్ద సాయిబాబా, పెద్ద సాయిబాబా. వారాహి అమ్మవారి గురించి చెప్పవా మరి? వారాహి అమ్మ, మేము ఇక్కడ వారాహి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసాం. ఇంకా బుక్ అక్కడ పెట్టేసే తల్లి, మొక్కేసి ఆ బుక్ అక్కడ పెట్టేసేయాలి. జాగ్రత్త, కింద పడిపోతుంది. హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఇంకా అమ్మవారిని మొక్కేసాయి, వారాహి దేవిని మొక్కాలి కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అందరి మొక్కు, అందరి జయజలను మొక్కు. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః. వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున, భ్రమరాంబ, అమ్మా సత్యనారాయణ స్వామి, లక్ష్మీనారాయణ, నటరాజస్వామి, దుర్గమ్మ, లక్ష్మీదేవి,
కాపాడు తల్లి. కాపాడాలి మంచిగా అమ్మ మంచిగా తినాలి, మంచిగా తినాలి, మంచిగా ఆడుకోవాలి, మంచిగా పాపిసు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓ సాయి బాబా, సాయి బాబా. జాగ్రత్త అమ్మమ్మ. ఇంకా చాలే, వద్దు ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సరే తీసుకో. ఫైనల్ గా నీకు అక్షింతలు వేసా పట్టు. ఆయురారోగ్య అష్టైశ్వర్యత అనుగ్రహ ప్రాప్తి రస్తు తల్లి. మంచి చల్లగా ఉండు తల్లి. అమ్మా పెట్టేసిన తల్లి. ఇది ఇవాళ అయితే పూజ అయితే ఇలా అయిపోయిందనమాట. సో అది అనమాట. తను ఇంకా తన నాన్ స్టాప్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటూనే ఉంటాయి. ఎక్కడైనా తను ఇంకా అలాగే చెప్తుంది. ఇవైతే ఫ్లవర్స్, అమ్మవారి ఫొటోస్. ప్రతి వీడియోలో మన వీడియోలో లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాం కదా. సో ఇది ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ Day 2 వారాహి అమ్మవారి నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో మరొకసారి కొంచెం వీడియో ఉంది, చూసేయండి. మీరు మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయితే ముగించుకొని వారాహి అష్టోత్తరం అయితే చదువుతానండి. అది మనం అంటే ఎవరికి వాళ్ళు చదువుకోండి. మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇవాల్టి 2వ రోజు పూజ అయితే ఇలా జరిగింది. కన్నుల పండగగా చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటే ఎంత మనస్ఫూర్తిగా ఉందో. ఒక మంచి వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. ఓకే అండి, ఇది మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా ఫెస్టివల్స్ ఇట్లా సెలబ్రేట్ చేసుకోండి. మనం ఎక్కడ ఉన్నా మన ట్రెడిషన్ ని మర్చిపోవద్దు అనేది నా ముఖ్య అది అనమాట. అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మన పేరెంట్స్ మనకి ఎలా అయితే నేర్పించారో అలాగే మనం కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అలాగే నేర్పించాలి. సో అది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ వీడియో. ఆ అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు సో అమ్మవారి ఆశీస్సులు అలాగే వారాహిదేవి నవరాత్రి Day 2 శుభాకాంక్షలు అందరికి. సో 2వ రోజు పరిపూర్ణంగా ఇవాళ మీకు ఆల్రెడీ అయిపోయింది, మేము ఇవాళ జరుపుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ Day 2 పూజ వీడియో. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో ఇది ఎలాంటి ఏదో నాకు ఖచ్చితంగా వీడియో పెట్టాలి అని నేను పూజ చేస్తున్నాను అని మాత్రం అస్సలు అనుకోకండి. నేను ఎప్పుడు ఇలాగే పూజ చేసుకుంటాము. అది అన్నమాట. ఎవరిష్టం వాళ్ళది, మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకు అవసరం లేదు. వై బికాజ్ మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఇది అన్నమాట. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ మరీ ఉండాలి. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ మంచి సుఖ సంతోషాలతో ప్రశాంతంగా పీస్ఫుల్ గా బతకాలి అని చెప్పి నాకైతే పీస్ఫుల్నెస్ కావాలండి లైఫ్ లో ఎస్పెషల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్. అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.